Hello students, welcome to back to the session. Classification of colloids lo first classification andi. Okay, it is the classification based on the physical state. అంటే డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియము ఏ స్టేట్లో ఉన్నాయి, అవి సాలిడ్ స్టేట్లో ఉన్నాయా, లిక్విడ్ స్టేట్లో ఉన్నాయా, లేదు గ్యాసియస్ స్టేట్లో ఉన్నాయా బేస్ చేసుకొని మనము కొల్లాయిడ్స్ని 8 డిఫరెంట్ టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చండి. బట్ ఇక్కడ గ్యాస్ ఇన్ గ్యాస్, ఓకేనా స్టూడెంట్స్? సో డిస్పర్షన్ ఫేసు గ్యాసే, డిస్పర్షన్ మీడియం కూడా గ్యాస్ అయితే ఇటువంటిది హోమోజీనియస్ సొల్యూషన్స్ అవుతాయి. సో కాబట్టి గ్యాస్ ఇన్ గ్యాస్ అనే కాంబినేషన్ మనము ఈ క్లాసిఫికేషన్లో కన్సిడర్ చేయము, ఎందుకంటే అది హోమోజీనియస్ మిక్చర్, అంటే రెండు ఒకే ఫేజ్లో ఉంటాయి. ఓకే, సో అలా కాకుండా రిమైనింగ్ స్టేట్స్ అంటే డిస్పర్షన్ ఫేజ్ మనకు సాలిడ్ స్టేట్లో ఉండడం, డిస్పర్షన్ మీడియం సాలిడ్ లిక్విడ్ గ్యాస్ స్టేట్లో ఉండడం, ఇలా మనకేంటంటే డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం యొక్క ఫేజ్ దాని యొక్క ఫిజికల్ స్టేట్ మారే కొద్దీ మనకు 8 డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ కొల్లాయిడల్ సబ్స్టెన్సెస్ మనకు వస్తాయండి. ఓకేనా, రైట్? సో వాట్ ఈస్ డిస్పర్స్డ్ ఫేజ్? సో డిస్పర్స్డ్ ఫేజ్ అంటే ఇట్ ఈస్ ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ అనదర్ సబ్స్టెన్స్. ఏ సబ్స్టెన్స్ అయితే ఇంకొక సబ్స్టెన్స్లో డిస్ట్రిబ్యూట్ అవుతుందో, డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుందో, లేదు డిజాల్వ్ అయ్యి ఉంటుందో ఆ సబ్స్టెన్సే డిస్పర్స్డ్ ఫేజ్. దెన్ ఇది ఈ డిస్పర్స్డ్ ఫేజ్ ఏ సబ్స్టెన్స్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుందో ఆ సబ్స్టెన్స్ని మనము డిస్పర్షన్ మీడియా అంటామండి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో డిస్పర్షన్ మీడియా అంటే ఇట్ ఈస్ ద సబ్స్టెన్స్ దట్ యాక్ట్ యాజ్ ఎ బేస్ ఆర్ మీడియం ఫర్ అనదర్ సబ్స్టెన్స్ టు డిస్ట్రిబ్యూట్. వేరే సబ్స్టెన్స్ని తనలో డిస్ట్రిబ్యూట్ చేసుకునే, లేదు డిజాల్వ్ చేసుకునే, ఆర్ ఒక బేస్ లాగా బిహేవ్ చేసి, లేదా ఒక మీడియం లాగా బిహేవ్ చేసి, ఒక పెడస్టల్ లాగా, ఒక స్టాండ్ లాగా బిహేవ్ చేసి వేరే సబ్స్టెన్స్ని తనలోకి తీసుకుంటుందో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆ సబ్స్టెన్స్ డిస్పర్షన్ మీడియా. ఓకే, సో ఏ సబ్స్టెన్స్ అయితే ఈ డిస్పర్షన్ మీడియాలో కరిగిపోతుందో, డిజాల్వ్ అవుతుందో ఆ సబ్స్టెన్స్ డిస్పర్స్డ్ ఫేజ్. ఓకేనండి, క్లియర్గా ఐడియా వచ్చిందా? రైట్. దెన్ ఇక్కడ మనము డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియా ఫిజికల్ స్టేట్ బేస్ చేసుకొని ఎన్ని కొలాయిడల్ టైప్స్ ఉన్నాయి, వాటికి ఎగ్జాంపుల్స్ అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా, సో ఫస్ట్ చూడండి, సాలిడ్ డిస్పర్షన్ ఫేజ్, సాలిడ్ డిస్పర్షన్ మీడియా అంటే ఒక సాలిడ్ ఇంకొక సాలిడ్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటే దాన్ని మనము సాలిడ్ సాల్ అని అంటాము. ఎగ్జాంపుల్ కలర్డ్ గ్లాస్. అంటే ఇక్కడ సాలిడ్లోనే డిజాల్వ్ అయ్యి ఉంది. ఓకే, రెండు సాలిడ్ ఫేజ్లోనే ఉన్నాయి, డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియా కూడా. ఓకే, దెన్ ఏదైనా ఒక సాలిడ్ లిక్విడ్లో డిజాల్వ్ అయ్యి ఉంటే, అంటే సాలిడ్ డిస్పర్షన్ ఫేజ్, లిక్విడ్ డిస్పర్షన్ మీడియా అంటే ఇటువంటి కొల్లాయిడ్స్ని మనము సాల్స్ అంటామండి. సాల్స్ ఆర్ సాల్. ఓకే, సోల్స్. సో ఎగ్జాంపుల్స్ పెయింట్స్, సెల్ ఫ్లూయిడ్స్. పెయింట్స్లో పిగ్మెంట్ కాజ్ చేసే, అంటే కలర్ కాజ్ చేసే సాలిడ్ సబ్స్టెన్సెస్ని ఒక సాల్వెంట్ బేస్లో డిజాల్వ్ చేస్తుంటారు. సో కాబట్టి పెయింట్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ సాల్స్. ఓకే, దెన్ సాలిడ్ ఫేజ్ని మీరు గ్యాస్ ఫేజ్లో డిజాల్వ్ చేశారనుకోండి. ఓకే, సో దట్ బికమ్స్ ఏరోజాల్. దే ఆర్ కాల్డ్ యాజ్ ఏరోజాల్. ఓకే, ఎగ్జాంపుల్ డస్ట్, స్మోక్. ఓకే, పొగండి, డస్ట్. ఓకే, ధూళి, అట్మాస్ఫియర్లో ఉండే డస్ట్, ఇవన్నీ కూడా మనకు ఎయిర్ ఉంటుంది. ఈ ఎయిర్లో అంతే, గ్యాస్, ఎయిర్ అంటే గ్యాస్. ఓకే, సో ఈ గ్యాస్లో ఆ డస్ట్ పార్టికల్స్ అని డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. సో కాబట్టి దీన్ని మనము ఏరోజాల్ అని అంటామండి. ఓకేనా, దెన్ నెక్స్ట్ ఏదైనా ఒక లిక్విడ్ని సాలిడ్లో డిజాల్వ్ చేస్తే వీఆర్ గోయింగ్ టు కాల్ దెమ్ యాజ్ జెల్స్. ఓకే, సో ఎగ్జాంపుల్స్ మనకు బటర్, చీజ్, వెన్న అండి. ఓకేనా, బటర్, చీజ్ అనే 2 ఎగ్జాంపుల్స్ జెల్స్కి ఎగ్జాంపుల్స్. ఈ జెల్స్లో ఏంటంటే లిక్విడ్ సాలిడ్లో డిజాల్వ్ అయి ఉంటుంది. ఓకేనా, వాటర్ అంటే లిక్విడ్, ఇక్కడ వాటరు, బటర్లో వాటరు ఫ్యాట్లో డిజాల్వ్ అయి ఉంటుందండి, మిల్క్ ఫ్యాట్లో. దాన్ని మనం బటర్ అని అంటుంటాం. ఓకేనా, రైట్. రైట్, దెన్ లిక్విడ్లోనే డిజాల్వ్ అవ్వడం. ఒక లిక్విడ్ డిస్పర్షన్ ఫేజ్, వేరొక లిక్విడ్ వచ్చి డిస్పర్షన్ మీడియం, అంటే రెండు ఒకే ఫేజ్లో ఉన్నాయి. లిక్విడ్లో డిజాల్వ్ అయితే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఎమల్షన్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కొల్లాయిడల్ ఎమల్షన్. ఎగ్జాంపుల్ మనకు మిల్క్ అండి. దీంతో పాటు న్యాచురల్ రబ్బర్ కూడా అండి. ఓకేనా, సో న్యాచురల్ రబ్బర్ కూడా దాంట్లో పాలిఐసోప్రీన్ అనే పాలిమర్ ఉంటుంది, అది కూడా ఒక కొల్లాయిడల్ సొల్యూషనే. రైట్, దెన్ లిక్విడ్ ఏదైనా గ్యాస్లో డిజాల్వ్ అయ్యి ఉంటే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఏరోజాల్. ఇక్కడ ఏరోజాలే, ఇక్కడ ఏరోజాలే. సో ఫస్ట్ కేటగిరీలో సాలిడ్ గ్యాస్లో డిజాల్వ్ అయి ఉంటే అది ఏరోజాల్. సెకండ్ కేసులో లిక్విడ్ గ్యాస్లో డిజాల్వ్ అయి ఉంటే ఏరోజాల్. ఇక్కడ కామన్ ఏంటంటే డిస్పర్షన్ మీడియం అండి. సో డిస్పర్షన్ మీడియం గ్యాస్లో ఏదైనా సాలిడ్ కానీ లిక్విడ్ కానీ డిస్పర్షన్ ఫేజ్గా ఉండి
డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటే దాన్ని మనం ఏరోజాల్ అని అంటాం. సో ఇక్కడ ఈ కేసులో మనకు లిక్విడ్ సాలిడ్లో డిజాల్వ్ అయ్యింది కాబట్టి వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్. ఓకే, సో క్లౌడ్లో వాటర్ వేపర్స్ అట్మాస్ఫియర్ ఎయిర్లో మనకు డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. అదేవిధంగా ఫాగ్ కూడా అండి. ఓకేనా. దెన్ నెక్స్ట్ గ్యాస్ డిస్పర్షన్ ఫేస్ సాలిడ్లో డిజాల్వ్ అయ్యి ఉంటాయి. డిస్పర్షన్ మీడియా వచ్చి సాలిడ్. సో దాన్ని మనము సాలిడ్ సాల్స్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ మనకు ఫోమ్, రబ్బర్. దెన్ లాస్ట్ అండి, ఏదైనా గ్యాసు లిక్విడ్లో డిజాల్వ్ అయ్యి ఉంటాయి దాన్ని మనము ఫోమ్ అని అంటుంటాం. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కొల్లాయిడల్ టైప్, దట్ ఈస్ ఫోమ్. ఎగ్జాంపుల్ సోప్, లేదర్. మనము బాత్ చేసేటప్పుడు ఓకే, సో మనం సోప్ని మన బాడీ మీద మనం యాడ్ చేసి వాటర్ యాడ్ చేస్తాము. అంటే ఎయిర్ కూడా, ఆ ఎయిర్ ఏదైతే అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ మనకు లిక్విడ్లో మనకు డిజాల్వ్ అయిపోయి మీకు ఫోమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఆర్ లేదర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్ బేస్డ్ ఆన్ దేర్ ఫిజికల్ స్టేట్. ఓకేనా స్టూడెంట్స్. దీంట్లో మనకు చాలా ఇంపార్టెంట్ వచ్చి సాల్స్, జెల్స్, ఎమల్షన్స్. ఓకే, మనకున్న సిలబస్లో మనకు సాల్స్, మనము జెల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం కమింగ్ వీడియోస్లో. అండ్ ఇంకా క్లాసిఫికేషన్ ఇంకా చాలా ఉంది, ఇంకా 2 కేటగిరీస్ ఉన్నాయి, అది మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.